హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఎలక్ట్రిక్ కార్ రివ్యూ చేయబోతున్నాము. అదేదో కాదు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2025 Hyundai Creta ఓషన్ బ్లూ కలర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కార్ అయితే లైవ్లో చూస్తానికి ఈ కలర్ చాలా బాగుంది. ఈ కార్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎవరైతే ఈ కారు కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ కార్ మీకోసం రివ్యూ చేయడానికి నాకు విజయవాడ లక్కీ హుండై వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్ మీకోసం రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు. ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ అనేది లక్కీ హుండై షోరూంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా అయితే తెలుసుకుందాం. లాస్ట్లో నేను ఆయన పిలుస్తాను, ఆయన అయితే మీకు మొత్తం ప్రైస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి 126 kW మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు. 171 PS పవర్, 255 Nm టార్క్ అయితే ఈ కార్ జనరేట్ చేసింది. బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 51.4 kWh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. రేంజ్ విషయానికి వస్తే ఈజీగా 473 km అయితే వెళ్ళిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160-170 ఉంటే సరిపోయింది కదా. కింద బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈ కార్లో కొద్ది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్లో ఉన్న ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఎలక్ట్రిక్ కార్ కాబట్టి మొత్తం LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి, అలాగే DRLs ప్రొవైడ్ చేశారు. మెయిన్ హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే ఇక్కడ కెమెరా అయితే ఇచ్చారు. ఈ కార్లో మీకు 360 degrees కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ హుండై లోగో అయితే ఉంది కదా, ఇక్కడ నుంచే ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఈ కార్కి ఛార్జింగ్ పెట్టుకుంటే కేబుల్ అయితే ఇలా ఇన్సర్ట్ చేయాలి. అలాగే మీకు ఫ్రంట్ గ్రిల్ అయితే డ్యూయల్ టోన్తో ఇచ్చారు, బ్లాక్ కలర్, అలాగే మీకు బ్లూ కలర్లో చూస్తానికి బాగుంది కదా. సో ఇప్పుడు మనం ఈ హుడ్ అయితే ఓపెన్ చేద్దాము. సో ఇప్పుడైతే నేను హుడ్ ఓపెన్ చేసేసాను. లోపల మీకు ఇన్స్టలేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఎలక్ట్రిక్ కార్ కాబట్టి ఇంజిన్ అయితే ఏమీ లేదు. దాని ప్లేస్లోకి మనకి చిన్న స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చారనమాట. 22 లీటర్స్ అయితే ఉండిద్ది. మీరు ఏదైనా థింగ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ కార్కి సంబంధించిన ఛార్జర్ కూడా మీరు ఇందులో పెట్టుకోవచ్చు. నైట్ టైం మీరు ఏమైనా థింగ్స్ పెట్టుకున్నా సరే క్లియర్గా కనిపించడానికి మీకు LED లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు హుండై లోగో అయితే ఉంది, EV అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఈ వెహికల్లో కింద బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఫ్రంట్ మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కకుండా మీకు ఇక్కడ ఎయిర్ ఫ్లాప్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. చల్లటి గాలి వెళ్ళి బ్యాటరీ అయితే కూల్ అవుతుంది. వెహికల్ ఆన్ అయినప్పుడు మాత్రం మీకు ఈ ఎయిర్ ఫ్లాప్స్ అయితే ఓపెన్ అవుతుంది, చల్లటి గాలి కూడా వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఈ కార్లో మీకు ఏరో LI వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు 215/60 R70 ఇంచ్ టైర్తో లభిస్తూ ఉంది. రేడియల్ టైర్స్ అనమాట. లోపల మీకు డిస్క్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందాక మీకు చెప్పినట్టు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం 200 mm అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా మీకు ఏరో LI వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. వీల్ అయితే డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. వెహికల్లో మొత్తం 4 టైర్స్కి 4 డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి కాబట్టి బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ అదే టైర్ సైజ్తో లభిస్తూ ఉంది. 215/60 R70 ఇంచ్ టైర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మనకి చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మీకు రేర్ వైపర్ అయితే ప్రొవైడ్ చేశారు, డీఫాగర్ అయితే ఉంది, అలాగే స్టాప్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, చిన్న స్పాయిలర్ అయితే ఉంది, పైన మీకు షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇచ్చారు. ఇంకా మీకు ఇక్కడ పెద్ద లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ మీకు టేల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ కూడా ఇందులోనే ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అక్కడ క్రెటా బ్యాడ్జింగ్ అయితే మీరు చూడొచ్చు. కొన్ని సెన్సార్స్ అయితే కింద ఉన్నాయి. ఈ హుండై లోగో ఏదైతే ఉందో ఈ పైన ఒక గ్లాస్ లాగా అయితే ఉందన్నమాట, దాని లోపల ఇంటిగ్రేట్ చేశారు. అదొకటి బాగా నచ్చింది. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితే ఇది ఓపెన్ అవుతుంది. 433 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ కార్లో ఉన్న ఛార్జర్ అయితే ఇక్కడ ప్రస్తుతానికి పెట్టాము. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఛార్జర్ అయితే ఇలా అయితే ఉండిద్ది అనమాట. సో ఇంత పెద్ద ఛార్జర్ అయితే మనకి ఈ కార్ పర్చేస్ చేస్తే ఇస్తున్నారు. సో దీని ద్వారా మీరు ఫ్రంట్ హుండై లోగో అయితే ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మీకు డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక పెద్ద సూట్ కేసులు అయితే 4 పడతాయి అనమాట. పార్సల్ ట్రే కూడా ఇచ్చారు, ఇది కూడా ఈ వెహికల్లో స్కిప్ అవ్వలేదు. ఇంకా రైట్ సైడ్ ప్రొఫైల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మీకు ORVMs అయితే ఉన్నాయి. ఇందులోనే మీకు సిగ్నల్ లైట్స్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. అలాగే 360 degrees కెమెరాస్లో భాగంగా మీకు ఇక్కడ ఒక కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. డోర్ హ్యాండిల్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ నేను డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి పవర్ విండోస్కి సంబంధించిన స్విచెస్ అయితే ఇచ్చారు. వాటిని లాక్ చేసుకోవచ్చు. ORVMsని మనము ఎలక్ట్రానిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే చాలా స్విచెస్ అయితే ఈ స్టీరింగ్ మీద ఉన్నాయి. ఇంకా కన్సోల్ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. చాలా పెద్ద కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. కన్సోల్లో మీకు హజార్ లైట్స్ వేసాం కదా, దానికి సంబంధించి ఇండికేటర్ అనమాట. డోర్ ఓపెన్ చేసినట్టుగా చూపిస్తూ ఉంది. అలాగే మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ మనకి 50% అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. దానికి సంబంధించి ఇండికేటర్ అనమాట. హ్యాండ్ బ్రేక్ అయితే వేసాము. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో ఇట్లా కింద కంటేనేమో రిలీజ్ చేసినట్లు, పై కంటేనేమో హ్యాండ్ బ్రేక్ వేసినట్టు. ఆటో హోల్డ్ అయితే ఉంది. అలాగే ఇది ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి కెమెరాస్ అయితే ఆన్ అయినాయి, చూసారా. సో ఇది నేను ఆఫ్ చేస్తున్నాను.
మళ్ళీ ఆన్ చేస్తున్నాను. సో ఇట్లా అయితే మనకి 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఈ కార్లో వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన స్విచెస్ అనమాట. సో డ్రైవర్ సైడ్న ఈ స్విచ్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు, కో డ్రైవర్తో ఈ స్విచ్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి, అలాగే మీకు కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. ఇంకా ఆమ్రెస్ట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఆమ్రెస్ట్ అయితే కొంచెం లెదర్ క్వాలిటీతో ప్రీమియంగా అయితే ఇచ్చారు. దీని సరౌండింగ్స్లో మనకి బ్లూ కలర్ LED లైట్ అయితే ఉంది. లోపల మనకి స్టోరేజ్ కూడా ఉంది, వాటర్ బాటిల్ పెట్టుకున్నారు. ఇందులో చాలా పెద్ద స్టోరేజ్ అయితే ఉంది, ఈజీగా మీకు 1/2 లీటర్ వాటర్ బాటిల్ పట్టిద్ది, ఎందుకంటే మీకు దీని లోపల ఇట్లా లోపలికి అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్టోరేజ్ అయితే ఉంది, అలాగే మీ ఫోన్కి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసిద్ది. Type C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, 12 voltsకి సంబంధించిన పవర్ అవుట్లెట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మనకి Type A ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇంకా AC కంట్రోల్స్ అయితే చాలా ఉన్నాయి. గ్లోవ్ బాక్స్ విషయానికి వస్తే మీకు ఇలా అయితే ఉండేది గ్లోవ్ బాక్స్. అక్కడ మీకు స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఇటు చూసుకున్నట్లయితే మనకి పుష్ స్టార్ట్ బటన్ అనమాట, లైట్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా యాక్సిలేటర్, బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు కింద. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 2 స్విచెస్ అయితే ఉన్నాయి కదా, ఇవి మెమరీ ఫంక్షన్ స్విచెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 1, 2 అని చెప్పేసి ఉంది కదా, 1లో మీరు మీకు కావాల్సినట్టుగా అయితే మీరు సెట్ చేసుకున్నారనుకోండి సీట్ అడ్జస్ట్మెంట్. సో మీరు కారు ఎక్కినప్పుడు ఈ 1 నొక్కేస్తే మీ హైట్కి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ బ్రదర్ కార్ డ్రైవ్ చేస్తున్నారనుకోండి, మీ బ్రదర్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ అయిపోయింది. దానికి సంబంధించిన ఫీచర్ కూడా ఈ కార్లో స్కిప్ అవ్వలేదు. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి ఈ కార్లో చెక్ చేద్దాము. ఇందాక నేను ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అయినప్పటికీ కొంచెం కంఫర్ట్ అయితే ఉంది. కొంచెం బ్యాక్ సైడ్కి అయితే వంచాను అనమాట, ఎంత కంఫర్ట్ ఉండేదో చెక్ చేద్దామని చెప్పేసి. నేను 5'8" హైట్ అయితే ఉంటాను, నా హైట్కి తగ్గట్టుగా ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత కంఫర్ట్ ఉందో. మొబైల్స్ కానీ ఏదైనా తినడానికి కానీ మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా ఉంది. 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఇచ్చారు. అలాగే పవర్ విండోస్కి సంబంధించిన స్విచ్. బయట నుంచి ఎండ పడకుండా మనకి ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఇవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మీకు వద్దనుకుంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి బాగుంది నాకు. మీకు బ్యాక్ సైడ్ ఇటువైపు కూడా వస్తుంది అది. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి, వద్దనుకుంటే మీరు వీటిని ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. కంఫర్ట్ విషయానికి వస్తే కంఫర్టబుల్గా 3 ట్రావెల్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మీకు AC వెంటిలేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 Type C ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి, మీరు ఫోన్ ఇక్కడ పెట్టుకొని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఏదైనా కప్ లాంటివి పెట్టుకోవాలనుకుంటే ఇది కూడా స్కిప్ అవ్వలేదన్నమాట. ఒకవేళ మీకు ఈ స్పేస్ అనేది బాగా తక్కువ అనిపించింది అనుకోండి, ఇది మీరు పైకి అనాలంటే ఇక్కడ మీకు 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇట్లా అన్నట్లయితే ఇది ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతుంది కదా, లేదు ఇంకా వెనక్కి తీసుకురావాలంటే ఇట్లా తీసుకురావచ్చు. ఫ్రెండ్స్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మీకు హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 2 హెడ్ రెస్ట్లు అయితే ఉన్నాయి, మధ్యలో వాళ్ళకి అయితే లేదు. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ కార్లో మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, సన్ రూఫ్ కూడా ఉంది. అది చూపిస్తాం మీకు ఇప్పుడు. మీరు కళ్ళజోడు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కళ్ళజోడు పెట్టుకోవచ్చు. అలాగే LED లైట్స్ అయితే ఉన్నాయి. సో కార్ని మనం స్టార్ట్ చేయాలి ఫస్ట్. సన్ రూఫ్ చూసుకున్నట్లయితే ఒక ప్రెస్ చేయగానే బ్యాక్ సైడ్ మీకు సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోయింది. పానరోమిక్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం మీకు సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా వ్యూ అయితే ఉంది. వద్దు అనుకున్నప్పుడు మీరు ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. పైనుంచి చూడండి ఎట్లా క్లోజ్ అవుతుందో. చాలా స్పీడ్గా అయితే సన్ రూఫ్ క్లోజ్ అవుతుంది. ఇది ఒకటి బాగా నచ్చింది. సో ఇది ఈ కార్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ కార్ని డ్రైవ్ చేద్దాం, నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ని టెస్ట్ రైడ్ చేస్తున్నాను. నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను, పార్కింగ్ అనేది రిమూవ్ చేశా. చాలా స్మూత్గా అయితే వెళ్తుంది, సౌండ్ కూడా ఏమీ లేదు. ఇనిషియల్గా పికప్ బాగుంది బ్రో ఈ కార్లో. పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్లో మనం ఎక్కువగా పికప్ అయితే నోటీస్ చేస్తాం కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎక్కువగా పికప్ ఉండదని అనుకుంటారు, బట్ ఈ కార్లో పికప్ అయితే ఉంది. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేస్తే తెలుస్తుంది మీకు ఎంత పెర్ఫార్మెన్స్ ఉంది ఏంటనేది. చూడొచ్చు తొక్కుతుంటే వెళ్ళిపోతుంది, బట్ ఇక్కడ ఇది హైవే కాదు, మీకు ఎక్కువ స్పీడ్ వెళ్ళి చూపించడానికి. ఎక్కువగా స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి, ఎందుకంటే దీంట్లో మీకు 4 డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయి. కెమెరాస్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు రైట్ సైడ్ వెళ్ళాలనుకోండి, సో ఇక్కడ మీకు రైట్ సైడ్ చూపిస్తుంది చూసారా. సో 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడే చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చూస్తున్నారా, ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కూడా మీకు 360 డిగ్రీస్కి సంబంధించిన కెమెరాస్ ఆన్ అయితే ఇలా అయితే ఉండిద్ది. మీరు యాక్సిలేటర్ నొక్కటమే లేటు, స్పీడ్గా వెళ్ళిపోతుంది. కొద్దిగా హైట్లో కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది, పెద్ద కారు నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంది.
వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి కదా, చల్లటి గాలి అయితే వస్తుంది సీట్స్ దగ్గర నుంచి. నేను ఈ కార్కి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ చెప్పాను. మీరు రియల్గా ఒకసారి విజయవాడ లక్కీ హుండాయ్ షోరూమ్కి వెళ్ళి చూడండి. ఈ కార్ మీకు టెస్ట్ రైడ్ అయితే ఉంది, అక్కడ మీకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఎగ్జిక్యూటివ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ స్టీరింగ్ మీద మీకు చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, అందుకే నేను చాలా సింపుల్గా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్పాను. బట్ ఒక్కసారి మీరు మాలాగా ఇట్లా టెస్ట్ రైడ్ చేయండి బ్రో, మీకు అర్థమైపోతుంది పెర్ఫార్మెన్స్ ఏంటి అనే దాని గురించి. అయితే మాత్రం ఓవర్ స్పీడ్ లిమిట్ కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది, కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నారు, స్లోగా వెళ్ళమని చూపిస్తుంది. లైట్స్ కూడా మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే యూజ్ చేశారు. నైట్ టైం విజిబిలిటీ చాలా బాగుంటుంది, అలాగే మీకు రేంజ్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట. ఎల్ఈడి లైట్స్ ఇవ్వడం వల్ల బ్యాటరీ అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడతో నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే స్టాప్ చేస్తున్నాను. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే లిటరలీ చాలా బాగుంది. బ్రేక్స్ బాగా పడుతున్నాయి, స్టీరింగ్ స్మూత్ గా ఉంది, మోటార్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మీకు ఇనిషియల్ గా పికప్ కావాలంటే ఈ కారులో ఉంది, ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రైస్ గురించి తెలుసుకుందాము. నాకన్నా సరే మనతో పాటు విజయవాడ లక్కీ హుండాయ్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ జాకిర్ గారు అయితే ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. అయితే మీకు ప్రైజెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, మనకి క్రెటా ఎలక్ట్రిక్ బేస్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది సార్ బేస్ వేరియంట్ది? మనకి 19,53,000 కాడి నుంచి స్టార్టింగ్ ఉంది సార్. ఒకవేళ టాప్ ఎండ్ పర్చేస్ చేయాలంటే 25,58,000 అలా ఉంది సార్. 19 lakhs చేంజ్ దగ్గర నుంచి 26 lakhs లోపే మీకు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. సో ఎవరైనా ఈ బడ్జెట్లో మీరు ఒక ఎలక్ట్రిక్ కార్ కొనుక్కోవాలనుకుంటే ఇది కొనుక్కోవచ్చు. సార్, కలర్స్ ఏమేమి ఉన్నాయి సార్? మనకి ఎన్ని కలర్స్లో దొరుకుతుంది? దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి సార్. కొత్తగా అయితే ఓషన్ బ్లూ అని లాంచ్ చేశారు. దాని తర్వాత మనకి వైట్ ఉంది, బ్లాక్ ఉంది, స్టారీ నైట్ ఉంది, దీంట్లో గ్రే కలర్ ఉంది, రేంజర్ హాకీ ఉంది, రెడ్ కలర్ ఉంది. దీంట్లో ఈ కలర్స్ అన్నీ అవైలబుల్ సార్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కార్కి సంబంధించిన రేంజ్ గురించి అడుగుదాము. సార్, జనరల్గా మనకి పెట్రోల్ వెహికల్స్ అయితే కొంచెం మైలేజ్ అయితే తక్కువే వస్తాయి. ఎలక్ట్రిక్ కార్స్ కాబట్టి కరెక్ట్గా రేంజ్ వస్తుంది. కంపెనీ వాళ్ళు అయితే 473 చెప్పారు. ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది సార్? 473 వస్తుందా? 100% 470 అయితే పక్కాగా వస్తుంది సార్. మనం ఏం లేదు సార్, ఒకసారి ఛార్జింగ్ చేస్తే 1 అవర్లో మీకు ఛార్జింగ్ ఫుల్ డీసీ ఛార్జెస్ సార్. డైరెక్ట్గా ఫుల్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది 1 అవర్లో. మీరు 470 రేంజ్, మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చి రిటర్న్ కూడా సగం ధర రావచ్చు సార్. ఇప్పుడు ఉన్న వాటిలో ఎలక్ట్రిక్లో క్రిటా అయితే బెస్ట్ సార్. ఇప్పుడు ఆల్రెడీ క్రిటా గురించి మార్కెట్లో మంచి పేరు, ఇప్పుడు ఈవీలో కూడా అలాగే మంచి పేరు వస్తుంది సార్. వెహికల్స్ కూడా బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంది. ఒకసారి ఇది వాడితే కానీ దీని గురించి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కంపల్సరీ ఈ కార్ని మిస్ చేసుకోరు సార్. ఇది తీసుకుంటే మాత్రం మీరు వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారు క్రిటా ఈవీనే తీసుకోండి అని. సార్, ఇప్పుడు ఇది మేము టెస్ట్ రైడ్ చేయడానికి వెహికల్స్ ఉన్నాయా? ఉంది సార్, అవైలబుల్ ఉంది. మీకు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. మీరు ఇంటి నుంచి హోమ్ నుంచి కూడా మాకు కాల్ చేసినా మా స్క్రీన్పై సార్ నెంబర్స్ ఇస్తారు మీకు. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా మేము టెస్ట్ డ్రైవ్ డైరెక్ట్గా మీ హోమ్కి తీసుకొచ్చి టెస్ట్ డ్రైవ్ ఇస్తాం సార్. సార్, ఎన్ని కిలోమీటర్స్ లోపు టెస్ట్ రైడ్ ఇస్తారు? ఎందుకంటే విజయవాడ లక్కీ హుండాయ్ అంటే మనకి ఆల్మోస్ట్ రామరపాడు దాటిన తర్వాత ఒక 2 kilometers డిస్టెన్స్లో షోరూమ్ ఉంది. అక్కడ నుంచి మీరు ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లో టెస్ట్ రైడ్ ఇస్తారు? ఇచ్చు సార్ 5 to 10 kilometers వరకు ఇస్తాం సార్. 5 to 10 kilometers రేడియస్లో ఓవరాల్గా విజయవాడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటూ క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ టెస్ట్ రైడ్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ పెడతాను, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. మీరు క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ టెస్ట్ రైడ్ చేయాలనుకుంటున్నాము, యూట్యూబ్లో వీడియో చూసామని చెప్పేసి చెప్పండి, వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్, చూసారు కదా 2025 హుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కార్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఆన్ రోడ్ ప్రైస్ గురించి. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.